థాయిలాండ్ అసలు కంబోడియా మీద ఎయిర్ స్ట్రైక్స్ ఎందుకు చేసింది? అండ్ ఈ 2 కంట్రీస్‌కి బార్డర్ డిస్ప్యూట్స్ ఎందుకున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2 కంట్రీస్‌కి బార్డర్ డిస్ప్యూట్ స్టార్ట్ అయింది ఇప్పుడు కాదు. 1907 నుంచి కూడా ఈ 2 కంట్రీస్ కూడా బార్డర్స్ గురించి కొట్లాడుతున్నాయి. అయితే దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే ఒక టెంపుల్. పెరే విహార్ అని చెప్పేసి ఒక టెంపుల్. దీంట్లో లార్డ్ శివ ఉన్నారు. అయితే ఈ టెంపుల్‌ని కంబోడియా మరియు థాయిలాండ్ 2 క్లెయిమ్ చేస్తాయి. కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం ఇది కంబోడియాకి చెందింది. కానీ థాయిలాండ్ ఈ రూలింగ్‌ని ఒప్పుకోలేదు. ఇక అప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు ఈ బార్డర్ దగ్గర క్లాషెస్ జరుగుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉన్న క్లాషెస్ ఎందుకు జరిగాయంటే జూలై 23 రోజు థాయ్ సోల్జర్స్ చాలా ఎక్కువగా ఇంజ్యూరీ అయ్యారు. అయితే ఒక వ్యక్తికి కాలు కూడా చాలా వరకు పోయింది. ఎందుకు అని అంటే ల్యాండ్ మైన్స్ వల్ల. ఆ బార్డర్ జోన్‌లో ల్యాండ్ మైన్స్ పెట్టారు అని చెప్పేసి థాయిలాండ్ క్లెయిమ్ చేస్తుంది. కంబోడియన్ ఫోర్సెసే పెట్టారు అని చెప్పేసి. కానీ కంబోడియన్ ఫోర్సెస్ మేమేం పెట్టలేదు అని చెప్పేసి చెప్తుంది. అలాగే ఆ తర్వాత ఏం జరిగిందంటే గన్ షాట్స్ సౌండ్ విని గన్ ఫైర్స్ జరిగాయి అని చెప్పేసి ఒకరి మీద ఒకరు చెప్పుకొని అప్పటి నుంచి గన్ ఫైర్స్ అండ్ ఆర్టిలరీతో వీళ్ళిద్దరూ ఎస్కలేట్ చేసుకుంటూ ఉన్నారు బార్డర్స్ దగ్గర. అప్పటి నుంచి ఇక రాకెట్స్, ఎయిర్ స్ట్రైక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి మొదలయ్యాయి. అండ్ ఈ గొడవ వల్ల దగ్గర 1,00,000 మంది పీపుల్ చాలా వరకు డిస్ప్లేస్ అయ్యారు 2 కంట్రీస్‌కి.